ఎన్నో అవకాశాలు, ఎన్నో ఉద్యోగాలు. ఎక్కడ ఐటీ ఫీల్డ్‌లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో ఉద్యోగం సంపాదించడం కోట్ల మంది స్టూడెంట్స్‌కి కల అండి. అయితే దానికోసం కనిపించిన ప్రతి కోర్సు చేసేస్తూ కష్టపడుతూ ఉంటారు. ఎవడు ఏం చెప్పినా ఫాలో అయిపోతూ ఉంటారు. అయితే ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్‌కి తగ్గట్టుగా మనం నేర్చుకునే స్కిల్స్‌ని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మనం కోరుకున్న జాబ్‌ని తేలిగ్గా మనం పట్టేసుకోవచ్చు. ఇది ప్రస్తుతం మీకు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి? వాటిని ఎలా నేర్చుకోవాలి? ఏ స్కిల్స్ ఇంకా అవసరం? ఇలాంటివన్నీ కూడా ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. నిజం చెప్పాలంటే ఐటీ ఫీల్డ్‌లో లెక్కలేనన్ని ఉద్యోగాలు ఉన్నాయండి. కానీ వాటిలో ఒక్కటి కూడా మనకి రాదు. మరి ఆ ఒక్కదాన్ని పట్టుకోవాలి అంటే మనకి కొన్ని స్కిల్స్ కావాలి. ఈ స్కిల్స్ ఏంటి అనేది తెలుసుకోవడమే పెద్ద ఛాలెంజ్. తెలుసుకున్న తర్వాత నేర్చుకోవడం సెకండ్ ఛాలెంజ్. కొంతమంది సరైన యాక్షన్ ప్లాన్‌తో అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో తక్కువ టైంలోనే అనుకున్న దాన్ని రీచ్ అయిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఎంత కాలమైనా గానీ వాడికి ఏదైతే నచ్చిందో ఆ డ్రీమ్ జాబ్ దక్కక ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే అవసరమైన స్కిల్స్ ఉన్న వాళ్ళకి డిమాండ్ ఎప్పుడూ ఉంది మార్కెట్‌లో. ఎందుకంటే మీరు ఒక్కసారి ఏ జాబ్ పోర్టల్‌ని చూసినా తెలుస్తుంది. ఇప్పటికీ కొన్ని లక్షల ఉద్యోగాలు కనిపిస్తూనే ఉంటున్నాయి. నిజానికి ఐటీ ఫీల్డ్‌ని ఈరోజు కూడా నిపుణుల కొరత వేధిస్తూ ఉంది అని ఎప్పటికప్పుడు ఏ సర్వే చేసినా గానీ ఇదే విషయం చెప్తున్నాయండి. అంటే స్కిల్ ఉన్నోడు దొరకటం లేదు అని. ఇంకో పక్క క్యాండిడేట్స్ ఏం నేర్చుకోవాలి, ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలో తెలియక అవస్థ పడుతున్నారు. మరోవైపేమో కంపెనీలు మంచి స్కిల్ ఉన్నవాడు వాడు దొరికితే బావున్ను అని వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరంలో అయినా ఈ చిన్న గ్యాప్‌ని మనం అర్థం చేసుకొని సరైన ట్రాక్‌లో మనల్ని మనం పెట్టుకొని పర్ఫెక్ట్‌గా జర్నీ స్టార్ట్ చేస్తే అనుకున్న చోటికి వెళ్ళిపోతాం. కోరుకున్న ఉద్యోగాన్ని కొట్టేస్తామండి. సో 2024లో డిమాండ్ ఉండబోయే స్కిల్స్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దామా? నంబర్ 1 వచ్చి ప్రోగ్రామింగ్ అండి. అప్పుడు ఇప్పుడు లేదు. ఎప్పుడైనా దీనికి డిమాండ్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా వెబ్ అప్లికేషన్‌లు, వెబ్‌సైట్‌లు డెవలప్ చేయటానికి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. టాస్కులకి ఆటోమేట్ చేయాలి అనుకునే ఐటీ ఎంప్లాయీస్ అందరికీ దీని మీద కాస్తో కూస్తో అవగాహన అయితే ఉండాల్సిందే. పైథాన్, సి ప్లస్, జావా స్క్రిప్ట్, రూబీ, పవర్ షెల్ ఇలాంటి లాంగ్వేజ్లు నేర్చుకుంటే దీని మీద ప్రోగ్రామ్ మీద పట్టు సంపాదించవచ్చు. ఏం చేయాలి, ఎలా చేయాలో కంప్యూటర్కి తెలియచెప్పే ఈ పనిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు వస్తూనే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా పెరుగుతోంది కదా. సో ఇక్కడ ప్రోగ్రామింగ్‌లో కొత్త కొత్త అవసరాలు, కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయండి. వీటిని అందిపుచ్చుకోవడం ద్వారా మనం డెవలపర్‌గా కెరియర్‌ని బ్రహ్మాండంగా స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 2 సిస్టమ్ అండ్ నెట్వర్క్. కంప్యూటర్ సిస్టమ్, నెట్వర్క్ చక్కగా పనిచేస్తున్నాయా లేదా పర్ఫెక్ట్‌గా చూసుకోవడం, పనులన్నీ సాఫీగా సాగాలంటే ఇది అవసరం కదండీ. అందుకే ఇలా పర్ఫెక్ట్‌గా ఎవడైతే చూసుకోగలడో, చూసుకోగలిగే స్కిల్స్ ఎవడికైతే ఉన్నాయో వాడిని సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా చాలా జాబుల్లోకి తీసుకుంటున్నాయి కంపెనీలు. ఈ స్కిల్స్ కేవలం మామూలు నార్మల్ కండిషన్స్‌లోనే కాకుండా క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్‌లో పనిచేసేటప్పుడు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. సో సాధారణంగా వీటిలో ఏం స్కిల్స్ ఉంటాయో తెలుసా? విండోస్, లైనక్స్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇన్‌స్టాలేషన్, కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలి. క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ గురించి తెలుసుకోవాలి. అలాగే లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ఇలా వీటి అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయటం కూడా వచ్చుండాలి. ఇక టీంలో పనిచేస్తున్నప్పుడు కంపెనీకి కానీ, టీం మెంబర్స్‌కి కానీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే దాన్ని రిజాల్వ్ చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఈ స్కిల్స్ అన్నీ ఉండాల్సొస్తాయి. సో ఇవన్నీ నేర్చుకుంటే మీరు అటు సిస్టమ్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా సెటిల్ అయిపోవచ్చు. ఇక మూడోది వచ్చి డేటా అనాలిసిస్. దీన్నే డేటా సైన్స్ అని కూడా అంటున్నాం.
చాలా చాలా ఐటీ టాస్కుల్లో డేటాని విశ్లేషణ చేయడం అంటే డేటా అనాలిసిస్ చేయడం చాలా చాలా ముఖ్యమైపోయింది ఈ రోజుల్లో. ఒక మాదిరి కంపెనీ నుంచి బడా బడా కంపెనీలకు కూడా ఇది అవసరం అండి. సో పెర్ఫార్మెన్స్ డేటాని మానిటర్ చేయడం ద్వారా అక్కడ ఏదైనా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడం, అలాగే యూస్ కేసెస్ గుర్తించడం, యూసేజ్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ఫైండ్ చేయడం, అలాగే టీంకి హెల్ప్ చేయడం. ఐటీలో డేటాతో పనిచేసే వాళ్ళు డేటా అడ్మినిస్ట్రేటర్లుగా, డేటా ఇంజనీర్లుగా బాగా రాణిస్తారండి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటారా? ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్, పైథాన్ ఇలాంటి లాంగ్వేజ్ల మీద మంచి పట్టుండాలి. వీటన్నిటికంటే ముందు బేసిక్ ఎంఎస్ ఎక్సెల్ మీద మంచి పట్టుండాలి. డేటాని కలెక్ట్ చేయడం, దాన్ని ఆర్గనైజ్ చేయడం, దాన్ని స్టోరేజ్ చేయడం, దాన్ని అనాలిసిస్ చేయడం, అవసరమైనప్పుడు దాని నుంచి ఇన్పుట్స్ తీసుకోగలగటం, ఇలాంటి స్కిల్స్ అన్నీ డేటా అనాలిసిస్ కిందకు వస్తాయి. సో డేటా రిలేటెడ్ ఉద్యోగం చెయ్యాలి అనుకునే వాళ్ళు ఏదైనా డేటా మేనేజింగ్ టూల్ని నేర్చుకోవడం మాత్రం కంపల్సరీయే కాదు, మ్యాండేటరీ కూడా. ఆ తర్వాత వచ్చి సెక్యూరిటీ. ఇంకా సెక్యూరిటీ పరంగా ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ప్రతి ఐటీ వింగ్కి, ప్రతి ఐటీ కంపెనీకి, ఐటీ టీంకి సెక్యూరిటీ తప్పనిసరి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంకా విలువైన అంశాలు దొంగతనానికి చోరీకి, థెఫ్ట్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి, లేకపోతే డ్యామేజ్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా డ్యామేజ్ కాకుండా ఎవడు దొబ్బేయకుండా చూసుకోవటం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. సెక్యూరిటీకి సంబంధించిన ప్రతి విషయాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం కూడా ఇందులో భాగమే. సో హెల్ప్ డెస్క్, నెట్వర్కింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన స్కిల్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా సెక్యూరిటీ స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీన్ని కాస్త డీటెయిల్డ్గా మనం పరిశీలిస్తే అటు ఫిజికల్, నెట్వర్క్, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ, ఫైర్ వాల్స్, రూటర్స్ ఇన్స్టాలేషన్, డేటా ఎన్క్రిప్షన్, రిస్క్ మిటిగేషన్, స్ట్రాటజీ, థ్రెట్ అనాలసిస్, PCI, DSS, HIPPA, CCPA నాలెడ్జ్, ఎథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్, ఇలా ఇంకాస్త లోతుగా ఈ సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేయటం ద్వారా మీరు సెక్యూరిటీ సైడ్ జాబుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకో ప్రధానమైన ఉద్యోగం ఉందండి, డెవాప్స్. అటు డెవలప్మెంట్, ఇటు ఆపరేషన్ల కలయికే డెవాప్స్ అయ్యింది. ఈరోజు బాగా ట్రెండింగ్ ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ టీమ్స్ మధ్య వారధిగా అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఈ డెవాప్స్ పనిచేస్తూ ఉంటుంది. ఒక ఐటీ కంపెనీని నడిపించడంలో కూడా ఇది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో దీంతో పనిచేయటం నేర్చుకుంటే డెవాప్స్ ఇంజనీర్గా కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. దీనికోసం ఏం కావాలంటారా? కంటిన్యూస్ డెలివరీ థియరీ మీద మీరందరికీ కూడా పట్టుండాలండి. అలాగే డాకర్, క్యూబర్నెటిస్ వంటి కంటైనర్ టెక్నాలజీ ఏదో ఒకటైతే నేర్చుకోవాలి. ఆ పైన పైథాన్, రూబీ, సి లాంటి ఏదైనా ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. క్లౌడ్ ఆపరేషన్స్ మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు డెవాప్స్ ఇంజనీర్ అయిపోవచ్చు. ఇంకో ప్రధానమైన ఉద్యోగం ఉంది, బాగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది, క్లౌడ్ కంప్యూటింగ్ అండి. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఆర్గనైజ్ చేయడం వరకు అన్ని రకాలైన క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ ప్రస్తుతం మార్కెట్లో అద్భుతమైన డిమాండ్తో ఉన్నాయి. వీటిలో పనిచేయడం, నేర్చుకోవటం అంటే క్లౌడ్ డెవలపర్, అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఇలాంటి ఉద్యోగాలు అయితే రెడీగా ఉన్నాయి, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏం నేర్చుకోవాలంటారా? AWS, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఒరాకిల్ వంటి టెక్నాలజీలు ఏదైనా, ఇందులో ఏ ఒక్కటైనా పూర్తిగా నేర్చుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్లో కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకో ఉద్యోగం ఉందండి, మెషిన్ లెర్నింగ్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అన్నట్టు. ప్రోగ్రామర్లు లేదా డేటా ప్రొఫెషనల్స్కి ఇది చాలా చాలా కీలకమైన స్కిల్. ఇందులో బేసిక్ స్కిల్స్ ఆన్లైన్ ద్వారా నేర్చుకోవటం స్టార్ట్ చేయొచ్చండి. ఆ తర్వాత ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేస్తే ఈ మెషిన్ లెర్నింగ్ జాబ్స్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పారామెట్రిక్, నాన్ పారామెట్రిక్ అల్గారిథమ్స్, కెర్నల్స్, క్లస్టరింగ్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ ఇలాంటివి నేర్చుకోవటం ద్వారా ఈ మెషిన్ లెర్నింగ్ మీద పట్టు సాధించవచ్చు. ఇక్కడ ఉద్యోగాలు కొట్టేయచ్చు. అసలు ఇన్ని చెప్పారు కదా, నేర్చుకోవడం ఎలా, ఎక్కడ నేర్చుకోవాలి? చచ్చిపోతున్నామండి బాబు, అసలు వాడంటాడు, వీడంటాడు, ఆ ఇన్స్టిట్యూట్ అంటాడు, ఈ ఇన్స్టిట్యూట్ అంటారు, బుర్ర పగిలిపోతుంది. ఎవడు నిజం చెప్తున్నాడో, ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియని పరిస్థితి చాలామందికి ఉంది.
ఇక్కడ కొన్ని బేసిక్స్ చెప్తాను చూడండి. ఐటీ కెరీర్‌లో సక్సెస్ అవ్వాలి అంటే స్కిల్స్ ఈ రకంగా నేర్చుకోండి అని చెప్తాను నేనైతే. ముందు సొంతంగా ట్రై చేయండి. సొంతంగా అంటే మీ అంతటా మీరు ఎవడో ఒకడికి కళ్ళప్పి చెప్పేద్దామని కాకుండా సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ, డేటా అనాలిసిస్ టెక్నిక్స్ కానీ అంటే ఒక లెవెల్ వరకు మీరు సొంతంగా నేర్చుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆన్లైన్‌లో కొన్ని కోర్సులు ఉన్నాయి కదా! వాటిని కూడా సపోర్టివ్‌గా తీసుకోవచ్చు. హోమ్ ప్రాజెక్టులు చేసుకుంటూ సొంతంగా నేర్చుకునే అవకాశం అందరికీ ఉంది. నంబర్ 2 సర్టిఫికేషన్స్. ప్రొఫెషనల్ అవసరాలకి తగిన విధంగా మన స్కిల్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకోవడానికే సర్టిఫికేషన్స్ ఉపయోగపడతాయండి. సో సర్టిఫికేషన్ అందించే పరీక్షలు చాలామంది ఉన్నాయి. చాలామంది ఇస్తున్నారు. ఈ పరీక్ష పాస్ అవ్వడం కోసం చదవడం ద్వారా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా మనం కూడా ముందుంటాం. సో ఎంట్రీ లెవెల్ టెస్టులు ఏ అయితే ఉన్నాయో చూసుకోండి. ఆ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసేయండి. తర్వాత వచ్చిన ప్రధానమైన అంశం అంటే నేర్చుకోవడానికి బూట్ క్యాంప్స్ అండి. కొన్ని వారాలు, కొన్ని నెలలు బూట్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు. పర్ఫెక్ట్‌గా కొన్ని స్కిల్స్ ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. మీకు అవసరమైన స్కిల్ ఏదో ఐడెంటిఫై చేశారు కదా! బూట్ క్యాంప్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది చూడండి. ఆ బూట్ క్యాంప్స్‌కి ఇంతకు ముందు ఎవరు అటెండ్ అయ్యారు, వాళ్ళ సక్సెస్ రేట్ ఒక్కసారి చూడండి. వీళ్ళు మంచిగా నేర్పిస్తారండి. అటు ప్రోగ్రామింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా. సో జనరల్‌గా అయితే ప్రోగ్రామింగ్ బూట్ క్యాంప్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడు మిగిలిన సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇక్కడ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ బూట్ క్యాంప్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోండి అంటాను నేనైతే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అర్థమైపోయింది కదా! అసలు మనకున్న స్కిల్స్ ఏంటి, ట్రెండింగ్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి అనేది మీకు అర్థమైపోయింది.